మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానము. ఈ మాటలు పేతురు గారు రచించినటువంటి మాటలుగా మనము చూసుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచు ఉన్నాం. ఈ లోకం నుంచి దేవుడు మనలను ఏర్పరుస్తూ వచ్చాడు. చీకటిల నుంచి వేరుపరుస్తూ వచ్చాడు. అంధకారముల నుంచి వేరుపరుస్తూ వచ్చాడు. సాతాను తంత్రముల నుంచి వేరుపరుస్తూ వచ్చాడు. వేరుపరిచి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కడుతూ ఉన్నాడు. దేవుడు మనలను కడుతూ ఉన్నాడు. ఇది ఒక్కరోజు కట్టేటువంటిది కాదు. రూపాంతరము దినదినము ఎదిగేటువంటి వారముగా ఉండాలి. కొన్ని విడిచిపెడితే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడతా ఉంటామని 1 నుంచి మనము చదువుకుంటే అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ దానికంటే ముందు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో, అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనను పిలుస్తూ వచ్చాడు. చీకటిల నుంచి మనలను తప్పిస్తూ వచ్చాడు. తప్పించడము ఎందుకు అనేది మనకు ప్రశ్న రావాలి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అని, ఆత్మ సంబంధమైనటువంటి జీవితముగా ఎదగాలని, రక్షణ విషయంలో ఎదగాలని దేవుడు మనలను చీకటి నుంచి వేరుపరుస్తూ వచ్చాడు. లోకము నుంచి వేరుపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనము చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని భాగాలు చూసుకుంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అని అంటే రుచి చూడాలి. యెహోవా దయాళుడని రుచి చూడాలి. అందుకని మనము కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. దావీదు గారు రచించినటువంటి అధ్యాయముగా, యెహోవాను రుచి చూసి తెలుసుకునడి, ఉత్తముడని రుచి చూసి తెలుసుకునడి, యెహోవాను ఆశ్రయించి నరుడు ధన్యుడు అని మనము 8వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. యెహోవా దయాళుడని రుచి చూసేవారముగా ఉండాలి. ఆయన దయాళత్వమును గురించి మనము వర్ణించేవారముగా ఉండాలి. ఆయన దయ మన పైన ఎలా ఉన్నదో, ఆయన దయ మన ఎడల ఎలాగా కనుపరుచుకుంటూ ఉన్నాడో మనము దాన్ని వివరించేవారముగా, వర్ణించేవారముగా, ప్రచురము చేసేవారముగా ఉండాలి. రుచి చూసి తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. దావీదు గారి మాదిరిగా రుచి చూసుకొని తెలుసుకున్నటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మనము చూస్తే సమస్తమైనటువంటి దుష్టత్వమును వదిలిపెట్టాలండి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అని అంటే దుష్టత్వమును విడిచిపెట్టాలి. ఈ దుష్టత్వము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా రాయబడుతూ వచ్చినాయి వచనాలు, అనేకమైనటువంటి వచనాలు. దుష్టత్వము ఎవరు చేస్తారు? సాతాను బిడ్డలు చేస్తూ ఉంటారు. అలాంటి దుష్టత్వము, సాతాను యొక్క క్రియలు, అపవాది యొక్క క్రియలు, వాటి పనుల ప్రకారంగా చేసేటువంటి వారు అందరూ దుష్టత్వములు ఉన్నారని అర్థం. మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అని అంటే సాతాను వాటి యొక్క క్రియల నుంచి మనము విడిపించబడుతూ రావాలి. సమస్తమైనటువంటి కపటముగా ప్రవర్తించడము, కపటముగా నడవటము, కపటముగా జీవించడము, కపటమైనటువంటి మనసు, కపటమైనటువంటి హృదయము, కపటమైనటువంటి జీవితము, దీనిని వదిలిపెట్టుకోవాలి. వేషధారణ ఉండకూడదు. వేషధారణ మన జీవితంలో ప్రభుని యేసుక్రీస్తుని ధరించుకొని జీవించడమే కావాలి. ధరించుకున్నామనుకుంటూ జీవించడము, ధరించుకుంటామని అని రకరకాలుగా ప్రవర్తించే వారముగా ఉంటాము.
ఇలాగే వేషధారణగా ఉండకూడదు. ఎల్లప్పుడూ క్రీస్తుని ధరించుకుని ఉన్నటువంటి వారముగా ఉండాలి. నిత్యము దేవుని ధరించుకునేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ లేకుండా వేషధారణగా జీవిస్తూ ఉంటాం. ప్రభుని ధరించుకున్నామని చెప్పుకుంటూ వేషధారణగా జీవిస్తూ ఉంటాం. ప్రభులో ఒక విధముగా జీవిస్తూ ఉంటాము, లోకములో ఒక విధముగా జీవిస్తూ ఉంటాము. ముసుగులో జీవిస్తున్నటువంటి వారముగా ఉంటాం. వేషధారుల వలె ఉండవద్దు అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. వేషధారుల వలె మనము ప్రవర్తించకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అని అంటే వీటిని వదిలిపెట్టుకోవాలి. వీటిని వదిలిపెట్టుకుని రక్షణ విషయంలో ఎదగాలి. వాక్యమనే పాలు తాగాలి. జీవగలిగినటువంటి దేవుని వాక్యమును మనము పాటించేవారముగా, అనుసరించేవారముగా, ప్రవర్తించేవారముగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచుంటూ ఉంటాము. ఇలాగ లేకపోతే కట్టబడలేము. ఆత్మ సంబంధమైన జీవితంలోనికి మనము రాలేము. దేవుని బిడ్డలముగా పిలువబడలేము. ఇంకా మనము చూస్తే అసూయ, సమస్త దూషణ మాటలను మాని, అసూయలు, దూషణ మాటలు ఇవి మొత్తము మాని క్రొత్తగా జన్మించిన శిశువు మాదిరిగా మనము జీవించేవారముగా ఉండాలంట. వాక్యమనే పాలు తాగేవారముగా, రక్షణ విషయంలో ఎదిగేటువంటి వారముగా ఉంటే దినదినము రూపాంతరము చెందుకుంటూ మెట్టు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి మనము అడుగులు వేసుకుంటూ జీవిస్తే అప్పుడు మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతూ ఉంటాం. ఇందుకోసమే దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. పరిశుద్ధ జనముగా, యాజక సమూహముగా, దేవుని సత్యమైన ప్రజలుగా దేవుడు మనను పిలుచుకుంటూ వచ్చాడు. ఎందుకు అనంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని. ఇంకా దేని కొరకు పిలుస్తూ వచ్చాడంటే అన్ని జనులలో మాదిరికరముగా జీవించాలని మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను. మిమ్మల్ని పిలుచుకుంటూ వచ్చాను. సహోదర ప్రేమ విషయంలో మీరు మాదిరిగా ఉండాలి. ఒకరు ఘనముగా ఎంచుకోవాలని మనము చూస్తాము. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 12వ వచనంలో అన్ని జనులకు మాదిరిగా జీవించమని చెబుతూ ఉన్నాడు. తర్వాత 2వ అధ్యాయము 17వ వచనంలో అందరిని సన్మానించాలి. సహోదర ప్రేమ విషయంలో మనము ఎంతో ఆత్మీయంగా, ఉందాతనముగా ప్రవర్తించే వారముగా ఉండాలి. ముష్కరులైనటువంటి యజమానులకు మనము లోబడేటువంటి వారముగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే 20వ వచనంలో తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మనము మేలు చేసినామనుకోండి, దెబ్బలు తిన్నామనుకోండి, అది దేవుని దృష్టికి మంచిది. తప్పు చేయకపోయినా బాధను అనుభవిస్తూ ఉన్నామంటే దేవుని దృష్టికి అది మంచిది. మంచి చేసి శ్రమ పడితే ఏమి లాభము? దానివల్ల లాభం లేదంట, దానివల్ల ఘనత లేదంట. ఇందుకోసమే పిలువబడుతూ వచ్చారు. ఇలాగుంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము, పరలోక రాజ్యము కలిగినటువంటి జీవితంలోనికి కట్టబడేటువంటి జీవితం ఈ భూమి మీదే అంచులంచులుగా, మెట్టుగా మనము పేర్చుకునేటువంటి వారముగా ఉండాలి. మన జీవితమును మందిరములే మనం పేర్చుకుంటూ పోవాలి. మన ఆత్మ సంబంధమైన జీవితము మందిరముగా ఈ పరలోక రాజ్యము యొక్క అనుభవమును రుచి చూడాలంటే ఈ భూమి మీదే మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతూ రావాలి. ఇలాగ కట్టబడినప్పుడే పరలోక రాజ్యం యొక్క మందిరము అంటే ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఏమీ అనుభవించకుండా, ఇక్కడ మనం ఏమీ వాతావరణం లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అనే వాతావరణం లేకుండా, ఇలాగ జీవించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేమండి. అందుకని మనము చూస్తూ ఉంటాం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో ఇది పరలోకపు గమనే కానీ వేరొకటి కాదు. యాకోబు యొక్క దర్శనములో కనబడుతూ వచ్చింది. దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు నిచ్చెన మీద. కాబట్టి మనం ఈ భూమి మీదే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా పరలోక రాజ్యము నిమిత్తము కట్టబడాలి అని అంటే ఈ భూమి మీదే పరలోక రాజ్యము మాదిరిగా జీవించాలి, కట్టబడుతూ రావాలి. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో మనము మెట్టుకు కట్టబడుతూ రావాలి. ఇలాగా కట్టబడేటువంటి విషయంలో వీటన్నిటిని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. వీటికి దూరముగా ఉండాలి,
ఇలాగ ఉండాలి, ఇలాగ పిలువబడుతూ వచ్చారు. అప్పుడు మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి వారుగా ఉంటారు అని పేతురు గారు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ చూస్తే 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచిపోతూ వచ్చాడు. ప్రతి దాని విషయంలో మాదిరి, ప్రతి దాని విషయంలో నువ్వు ఏ విషయంలో చూసుకున్నా ప్రతి దానికి మాదిరే మన ప్రభుని యేసుక్రీస్తు వారే. మనం ఏమనుకుంటామంటే అనేక మందిని మాదిరి పెట్టుకుంటూ ఉంటాం, మంచిదే. కానీ వారికి నేర్పించింది ఎవరు? వారిని నడిపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే కదా. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూడాలి, ఆయన మాదిరి వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. అలాగ మనము జీవించే వారముగా ఉండాలి, అలాగా పిలువబడినటువంటి వారముగా ఉండాలి. తర్వాత మనము చూస్తే 3వ అధ్యాయంలో ఇక్కడ మనము చూస్తే అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క హృదయానికి మన ప్రభుని యేసుక్రీస్తు వారు అలంకరించబడుతూ రావాలి. అలంకరించబడిన తర్వాత మనం ఎలాగ ప్రవర్తించగలుగుతాము, ఎలాగ లోబడతాము, ఎలాగ దేవుని పిల్లలు అవుతాము, ఎలాగ దేవునికి భయపడతామో ఈ 3వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. 7వ వచనంలో చూస్తే తర్వాత భార్య విషయంలో ప్రార్థనకు, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితముకు అభ్యంతరకరముగా లేకుండా కుటుంబ విషయంలో ఎలాగ జీవించాలో దేవుడు చెబుతూ వచ్చాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అంటే కుటుంబం కూడా ఒక పాత్ర, కుటుంబంలో కూడా సాక్ష్యముగా ఉండాలి. పిల్లలు, కుటుంబము కట్టబడుతూ రావాలి. తర్వాత 8వ వచనంలో చూస్తే ప్రతి దాని విషయంలో తుదుకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనే ఉండుడి. శ్రమలలో, దుఃఖములలో అందరూ సహోదర ప్రేమ విషయంలో కలిసిపోవాలి, పాలు పొందాలి. ఇలాగ పిలువబడుతూ వచ్చారు, ఇలాగ ఉండాలి. తర్వాత మనము చూస్తే ఇక్కడ 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలను చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంట. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దానిని వెంటాడవలను. సమాధానం వెతికి వెంటాడేటువంటి వారిగా ఉండాలి. తర్వాత మనము చూస్తే ఇంకా 17వ వచనంలో, దేవుని చిత్తము ఇలాగుని ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అంటే ఎన్ని భాగాలు, ఎన్ని వచనాలు మనము చూసుకుంటూ రావాలి. ఇంకా అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి. దేవుడు తన బిడ్డలుగా ఉండాలి అంటే ఆత్మచేత నడిపింపబడుతూ రావాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులు పిలువబడుతూ వచ్చారు. దేవుని ఆత్మ మనలో ఉండాలి, దేవుని ఆత్మ మనలో నిత్యం వెలిగించబడేదిగా ఉండాలి, దేవుని ఆత్మచేత నడిపింపబడినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు దేవుని బిడ్డలముగా పిలువబడతాము, దేవుని మందిరముగా కట్టబడుతూ ఉంటాము. వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఇలాగ జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలి అని అంటే ప్రభా, మీరు ఆశించినటువంటి కోరిక మేరకు మీ అడుగు జాడలలో మేము జీవించే వారముగా ఉండాలి. ఏమి విడిచిపెట్టాలి, వేటిని అడ్డుకొని జీవించాలి, ఎలా ఉన్నాలో మాతో వివరంగా వివరిస్తూ వచ్చారు ప్రభా. అలాగ జీవించడానికి, వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యం అనే పాలు తాగి రక్షణ విద్యములు ఎదిగేటువంటి వారముగా ఉండి ప్రభా, ఈ కిందే భూ సంబంధమైనటువంటి పరలోక రాజ్యం యొక్క మందిరంలోనికి రుచి చూసి తెలుసుకునేటువంటి వారముగా ప్రతి వారికి, మాకును వాక్యం ఉన్న ప్రతి వారికి ప్రభా తెలియజేస్తున్నామని, అనుభవ జ్ఞానముతో జీవించేవారుగా మా అందరిని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించి కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ దినదినము మమ్మల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి రీతిలో మేము జీవించుటకై మీరు సహాయం చేయమని కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో
ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.